రాహుల్ గాంధీ, ప్రియాంక ఖర్గేల అరెస్టులను కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి పొంగులేటి తీవ్రంగా ఖండించారు. విపక్ష నేతల అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు నెక్లెస్ రోడ్ నుంచి లోక్ భవన్ వరకు ర్యాలీ చేపట్టారు. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేశారు. ర్యాలీలో మంత్రులు దామోదర, పొంగులేటి, అజారుద్దీన్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేయడం, మహిళని చూడకుండా ప్రియాంక గాంధీని తోపులాడి అరెస్ట్ చేయడం, ఖర్గే గారు ఒక పెద్ద మనిషిని చూడకుండా పోలీసులు జరిపినటువంటి తోపుసాట గాని ఈ దేశంలో ప్రజాస్వామ్యం మొత్తం పూలు కలిసే విధంగా, మంట కలిసే విధంగా వివరించినారు. గొప్పగా చెప్పుకునే మోడీ నీట్ పరీక్షలు కూడా సమర్థవంతంగా నిర్వహించాలని దృష్టికి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇప్పటివరకు రాజీనామా చేయడం, ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని తుంగలు తొక్కి పోలీసుల ద్వారా రాజ్యాన్ని నడుపుకుంటామంటే ఇది భారతదేశంలో సాధ్యం కాదు. అందుకే ఈ దేశ భవిష్యత్ రాహుల్ గాంధీ గారు విద్యార్థుల పట్ల వారికి న్యాయం కోసం నిలబడి పోరాడుతున్న ఈ సందర్భంలో రాహుల్ గాంధీ అరెస్టు ద్వారా రాహుల్ గాంధీ యొక్క నోరు మూయించలేరు మీరు. రాహుల్ గాంధీ నిరంతరం ఈ దేశ ప్రజల కోసం పోరాటం చేసే యోధుడు. ఆ యోధుని ఎవరు ఆపలేరు. అంతిమంగా విజయం సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. గాంధీ భవన్ ముందు ధర్నా చేసినా, ఎక్కడ ధర్నా చేసినా భయపడేది లేదు. ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తా ఉన్నాయి. 12.5 సంవత్సరాలుగా మోడీ చేసిన ఈ దేశానికి చేసిన మోసాలు, స్కాములు ఇలా ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. మీరు ఎక్కడ ఏ ధర్నాలు చేసినా భయపడదు లేదు. రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, ఖర్గే గారిని కానీ, మిగతా ముఖ్యమంత్రుల్ని, ముఖ్య నాయకులందరినీ చాలా దారుణంగా అరెస్టు చేయడం, ఇతరత్రా చేసిన దాన్ని తెలుగు ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థుల పక్షాన మా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారికి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మేమందరం వారికి మద్దతుగా ఈ ర్యాలీని పాల్గొంటున్నాం.